హే ఈటర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మినపగారెలను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మినపప్పును నానబెట్టుకుందాం. నా దగ్గర పొట్టు మినపప్పు ఉన్నాయి, అవి తీసుకుంటున్నాను. కావాల్సినన్ని మినపప్పును నానబెట్టుకుందాం. ఇవి 7-8 గంటలు నానిన తర్వాత పొట్టును శుభ్రంగా కడుక్కుందాం. తర్వాత నేను రోట్లో రుబ్బుతున్నాను. మీరు కావాలి అంటే గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి రుబ్బుకోవచ్చు. ముందుగా రోటిని పొత్రాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. ఇప్పుడు రోటిలో కడిగి పెట్టుకున్న మినపప్పును వేసి రుబ్బుకోవాలి. కొంచెం మెదిగిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటూ రుబ్బుకుందాం. అన్నీ బాగా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పిండి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం పట్టుకుంటే మినపప్పు తగులుతున్నట్టు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కళాయిని ఉంచి ఆయిల్ పోసి వేడి చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ గారెలు చేసి నూనెలో వేయండి. చూపిస్తున్నట్టు ఒకే చేతితో వేయటం రాకపోతే ఒక చేతిలో ఆయిల్ కవర్ని కానీ కాటన్ క్లాత్ని కానీ ఉపయోగించి వేసుకోవచ్చు. నేను మాత్రం ఎడమ చేతి స్పర్శ తగలకుండా వేశాను. ఎవరో చెప్పినట్టు గుర్తు, గారెకి ఎడమ చేతి స్పర్శ తగలకూడదు అని. ఎవరో పేరు నాకు గుర్తులేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు నూనెలో గారెను 2 వైపులు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేలా వేపి పక్కకు తీసుకోండి. వీటిని చట్నీతో కానీ చికెన్తో కానీ తింటే సూపర్గా ఉంటాయి. అందుకే అంటారండి, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని. నేను తింటున్నాను, మీరు మాత్రం వెళ్తూ ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్పై ఒక కన్నేసి ఉంచండి. ఇలాంటి ఎన్నో వీడియోలు వస్తూ ఉంటాయి. హే ఈటర్స్, ఈరోజు మన వీడియోలో పల్లి చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇడ్లీలోకి, దోశలోకి టేస్టీగా ఉండే పల్లి చట్నీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొన్ని పల్లీలని యాడ్ చేసి వేపుకుందాం. వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా మంటని సిమ్లో ఉంచి వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత అదే ప్యాన్లో 2 చుక్కలు నూనెను వేసి 7-8 పచ్చిమిర్చి ముక్కలని విరిచి వేసుకుందాం. మిర్చి కలర్ మారేంత వరకు మంటని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జారును తీసుకొని పొట్టు తీసిన పల్లీల్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. వేపి పెట్టుకున్న పచ్చిమిర్చిని, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం జీలకర్రని వేసి చింతపండు రుచికి సరిపడా ఉప్పును కొంచెం వేసి వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవటం అయిపోయిన తర్వాత ఈ చట్నీకి తాలింపును వేసుకుందాం రండి. పచ్చిమిర్చిని వేపుకున్న అదే కళాయిలో పోపును వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకొని అందులో 2-3 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసి కొన్ని తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు రబ్బను వేసి వేపుకోండి. పోపు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న చట్నీని పోపులో వేసి కలిపి మంటని ఆపేయండి. అదే మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ని వేసి చట్నీలో యాడ్ చేసుకొని చట్నీ సరిగా ఉందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇడ్లీకి, దోశకి ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్తూ ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.